ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనే వాక్యముతో దైవజనులు షాలోమ్ గారు 18 సంవత్సరాల వయసులో రక్షణ పొందుకొని దేవునిలో బలపడుతూ ఉండగా, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును అనే వాగ్దానము ప్రభువు ఇచ్చి, యవన కాలంలో దేవుని స్వరముతో సేవకు నడిపించిన దేవునికే స్తోత్రములు చెల్లిస్తున్నాము. 2013 నవంబర్లో దేవుడు తన దాసుడును పెనుముందుకు నడిపించి అనేక చోట్ల అనగా హాస్టల్లోనూ, వీధి సువార్త, పత్రిక సువార్త, పరిచర్యలన్నిటిలోనూ వాడుకుంటూ, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిను సిద్ధపరచుము, నీవు వారికి కావలయ్యి ఉండవలను అనే సేవ దర్శనము ప్రభువు దైవజనులు షాలోమ్ గారికి ఇచ్చి అనేక స్థలాలలో సంఘ పరిచర్యలు ప్రారంభించడానికి, అనేక మంది యవనస్తులను శిష్యులుగా చేయడానికి ప్రభువు ప్రేరేపించారు. ఇలా పరిచర్యలు కొనసాగుతూ ఉండగా తన సొంత గ్రామంలో పరిచర్య ప్రాంతాలలో ఎన్నో వ్యతిరేకతలు, పోరాటాలు, పరిచర్యలో అనేక పరిస్థితులు ఎదురవ్వటం, నమ్మక ద్రోహాలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొనుచుండగా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును అనే వాగ్దానము ప్రభు ఇచ్చి వారిని బలపరిచి సేవలో బలముగా వాడుకుంటూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ నేటికి 11 సంవత్సరములు ప్రభు కృప తోడుగా ఉండి మందిరాలు నిర్మించడానికి, అనేక సభలు పెట్టడానికి, టీవీ పరిచర్యలు చేయడానికి, అనేక చోట్ల దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చారు. నేటికి 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ పరిచర్యకి ప్రభువు స్వాధీనపరుచుకోవాల్సింది ఇంకా ఉంది అనే వాగ్దానముతో ప్రేరేపించి నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.